సినిమా చాలా బాగుందన్న. సినిమాలో మస్తు రియాలిటీ ఉంది. మనందరికీ ఆహారం కావాలి, ఎవరు వ్యవసాయం చేయరు. మనందరికీ న్యాయం కావాలి, ఎవరు రూల్స్ ఫాలో అవ్వరు. సినిమాలో చాలా అంటే చాలా చూపించారు, ఎక్సలెంట్ చూపించారు. ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి, అంతేగాని అది ఎవరు హైలైట్స్ అంటే న్యాయమైన జస్టిస్ అన్న. మనందరికీ న్యాయం అవసరమే, మనందరికీ రూల్స్ కావాలంటారు, కానీ మనమే ఆ పొజిషన్కి వస్తే మనం పాటించాం. అందరికీ ఇంట్లో ఎంత క్లీన్ గా ఉంచుకుంటా సొసైటీ కూడా అంతే క్లీన్ గా ఉంచుకుంటేనే దేశం బాగుపడుతుంది. అంత క్లీన్ గా ఉంటే సొసైటీ అంతే క్లీన్ గా ఉంటే దేశం అయితే బాగుంటుంది. ఈ సినిమా ఫ్లాప్ అని చేసుకుంటారంతా ఫైటింగ్ ఏమి లేదు భయ. సినిమా ఇంకో ఇంత పెద్ద రాడ్ దింపాడు, ఇట్లా కత్తితో పొడిచినట్టు చేసాడు శంకర్. నిజంగా చెప్పుకోవాలంటే సినిమాలో ఏం లేదు భయ. నిజంగా అదే రొట్టె స్టోరీ, అదే రొట్టె స్టోరీ సినిమా. ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మా అందరి సినిమా. ఫస్ట్ మీడియా మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా మీరందరూ చూడండి ఫస్ట్. ఎందుకంటే మొత్తం మీ చేతుల్లోనే ఉంది. రాష్ట్రం, దేశం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రపంచమే మీ చేతులు ఉంది. ఫస్ట్ మీలో మార్పు వస్తే మన రాష్ట్రంలో మార్పు వస్తుంది, మన దేశంలో మార్పు వస్తుంది. సూపర్, ఐ లవ్ యూ సినిమా. మీసం మెలేసి తోడగొట్టి చెప్తున్నా, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. మీరు ఆయన క్వశ్చన్ వేస్తే చెప్తా. ముందుగా మీరు చూడండి. మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు లేదు ఇప్పుడు. దేశం, రాష్ట్రం కానీ దేశం కానీ మీడియా చేతిలో ఉంది. మీలో మార్పు రావాలి. ఎందుకంటే విద్యలో మోసం జరుగుతుంది, వైద్యంలో మోసం జరుగుతుంది, ప్రతి ఓటర్లో మోసం జరుగుతుంది. అవన్నీ వెలికి తీయాలనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది, ప్రధానంగా మీడియాకు ఉన్నది. ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడండి. మీరు మారితే మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. చెప్తున్నారంటే మంచి చేస్తే జనాలకు నచ్చదు, జనాలకు మంచి చేస్తే అందులో ఉన్న చిన్న నెగిటివ్ తీసుకుని దాన్ని బ్యాట్ చేసేయాలి. అది జనాలే. పాప మన కమల్ హాసన్ చాలా సేవ చేస్తాడు. లాస్ట్ లో చెప్పులతోటి రాళ్ళతో కొట్టించుంటాడు. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, హర్ష సాయి అనే వ్యక్తి చాలా మంచి చేస్తున్నాడు జనాలకి. ఒక బెట్టింగ్ అని యాప్ తో సామ్రాట్ ఎవరు ఉండరు కొట్టగారు, ఇలాంటి వాళ్ళందరూ తొక్కడానికి చూస్తున్నారు. చూస్తారా, సేమ్ కంటెంట్ అన్న. మంచి చేస్తే ఎవరికి నచ్చదు. ఈ సినిమాలో చాలా మంచి చేశాడు. సినిమా దరిద్రంగా ఉంది, అట్టర్ ఫ్లాప్, అస్సలు బాగా. ఎలాంటి సినిమాలు ఉండకూడదు. దోచేసుకోవాలి, తాకట్టేసుకోవాలి, దెంగేయాలి అంతే. మంచి చేయడం ఏంది, లంచాలు తీసుకోవద్దని చెప్పడం ఏంది, చిచ్చే కరెక్ట్ కాదు. ఇది తీసుకోండి, లంచాలు తీసుకోండి, దెంగేయండి అంతే. అది చెప్తే సూపర్ హిట్, బంపర్ హిట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి ఇలాంటి సినిమా. ఎంత చూసినా మీకు మార్పు రాదు, మీరు మారరు అంతే. లైట్ నా పేరు రవిచారి, మాది డిఆర్డిఏలో. మూవీ చాలా బాగుంది. శంకర్ కు ఒక మెసేజ్, సమాజంలో సినిమా మెసేజ్ ఇస్తాడు. ఆయన తీసినటువంటి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ నిలిచినాయి. తర్వాత రాబోయే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా బాగుంటుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ పతింటికి ఒక కొడుకు లెక్క ఉండాలి. ఆయన పాత్ర చాలా బాగుంది. సిద్ధార్థ్ ఒక ఇల్లు బాగుంటుంది, ఒక ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, దేశం బాగుంటుంది అని మెసేజ్ చూపించడం. మన శంకర్ బెస్ట్ డైరెక్టరు. సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చిన అనిరుద్, కమల్ హాసన్ బాగా యాక్టింగ్ చేసిండు. సినిమా అయితే చాలా మూవీ ఉంది, వండర్ఫుల్ సినిమా, చాలా బాగుంది.